వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇది మా 5వ వీడియో. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో నడుస్తున్న బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ ని. ఈ వీడియోలో మీకు 6-7 తరగతుల యొక్క విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నాను. ఏ స్కూల్ వాళ్ళైనా చదివే పిల్లల్ని 3 విభాగాలుగా వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం విభజించవచ్చు. ఉదాహరణకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పటిష్టంగా చదివితే ఫస్ట్, సెకండ్ క్లాసుల్లో వాళ్ళు కొంచెం మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో మెరిట్ సాధించాలంటే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు వాటికి పునాది. అలాగే హై స్కూల్ సెక్షన్ కి వచ్చేటప్పటికి 8th, 9th, 10th వాళ్ళు రాణించాలి అంటే 6th, 7th క్లాసులు చాలా ముఖ్యమైనవి. చాలా మంది అనుకుంటారు 5వ తరగతి పూర్తవగానే ఎక్కడో చోట పడేస్తే వాళ్లే చదువుకుంటారని. అది తప్పు అని మా అనుభవంలో తెలిసింది. 6th క్లాసు, 7th క్లాసు ఇవి వెన్నుముక్క లాంటి ఫర్దర్ స్టడీస్ కి. 8th, 9th, 10th లో ర్యాంకులు రావాలన్నా, ఆ తదుపరి కాలేజీ స్థాయిలో రాణించాలన్నా 6th, 7th అనేది ప్రముఖమైనటువంటి క్లాసులు. ఆ క్లాసుల్లో అశ్రద్ధ చేస్తే వాళ్ళ విద్య మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటిది. మేము ఇన్ని సంవత్సరాలుగా పరిశీలించి కనుగొన్న నగ్గన సత్యం. 6వ తరగతిలో ఒక లెక్కల సబ్జెక్ట్ ని తీసుకున్నట్లయితే చిన్న పెద్ద కలిపి ఇంచుమించు బిట్టులతో సహా 10,000 వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే 7th క్లాస్. మరి కొన్ని సమయాల్లో పైది, మధ్యలోది, కిందది మాత్రమే ఇచ్చేసి మిగిలినంతా మీరు చేసేసుకోండి అనగానే వాళ్ళు ఏవో బుక్స్ రిఫర్ చేసి చూసి ఎక్కిచ్చేస్తారు. తద్వారా వాళ్ళ మెరిట్ రాదు. ఎప్పుడు మెరిట్ వస్తుందంటే ఆ నేర్చుకునే సమయంలో అతను మళ్ళీ తిరిగి చేయగలిగినా చేయలేకపోయినా ప్రతి అంశాన్ని నిశ్చితంగా మనం టీచ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇవాళో, రేపో, 2 నెలలకో, 3 నెలలకో ఈ 2 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి చక్కని గ్రిప్ వచ్చిందని మేము అనుభవం ద్వారా తెలుసుకున్నాం. మేము టీచ్ చేసేటప్పుడు 6వ తరగతిలో ఎవరైనా డల్ స్టూడెంట్ ఉంటే ఏంటి అతను డల్గా ఉన్నాడని మేము అనుకునేవాళ్ళం. కానీ అతను 7వ తరగతి పూర్తి అయిన తర్వాత 8వ తరగతిలో మిగిలినటువంటి స్టూడెంట్స్ వివిధ స్థాయిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ స్టూడెంట్ కంటే ఎవరైతే డల్ గా మేము భావించామో వీళ్లే మెరిట్ ని సాధించడం జరిగింది. అప్పుడు మాకు అర్థమైన విధానం ఏంటంటే ఏ అంశాన్ని వదలకుండా మనం 6-7 తరగతులు గాని చక్కగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళల్లో అనూహ్యమైనటువంటి డెవలప్మెంట్ ఉంది. ఇక 8th, 9th, 10th అనేది చూసుకోక్కర్లేకునే వాళ్ళు ముందు స్థాయికి వెళ్తారు. నాలెడ్జ్ అనేటువంటిది వాళ్ళ సొంతం అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా 6th, 7th చదివేటప్పుడు ప్రతి తండ్రి గాని తల్లి గాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మినిమం 2-3 గంటల సేపు చదివించడం, రాయించడం, మళ్ళీ కంఠస్థం చేయించడం ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే రాసేసి మా డ్యూటీ అయిపోయిందని పక్కన పడేస్తున్నారు. అది తప్పండి. ఏదైతే రాశారో మైండ్ లో కంఠస్థం చేసి నిలుపుకుంటే వాడే ప్రైజ్ కూడా అవుతున్నాడు. కానీ ఈనాటి స్టైలిష్ ప్రకారం వర్కులు రాసేసాం, పక్కన పడేసాం, అయిపోయింది. అది తప్పని మేము అనుభవం ద్వారా తెలుసుకున్నాం. తల్లిదండ్రులారా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా 6th, 7th విద్యార్థుల్ని ఇంటికి వచ్చిన తర్వాత మినిమం ఏ ఆటలకి వెళ్లకుండా 3 గంటల సేపు అనేటువంటి స్టడీ మీద, కంఠస్థం చేయటం మీద ఉంచినట్లయితే మరుసటి రోజున యాజమాన్యం వారికి ఖచ్చితంగా లేదా కన్సర్న్ టీచర్స్ కి సమాధానం చెప్పగలరు. తదుపరి చెప్పేటువంటి లెసన్ వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుంది. తద్వారా వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, ర్యాంకులు వస్తాయి, మార్కులు సాధిస్తారు, తద్వారా ఉద్యోగాన్ని సాధిస్తారు. అప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. కాబట్టి 6-7 తరగతుల పట్ల ఖచ్చితమైన శ్రద్ధ వహించాలని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే అన్ని క్లాసుల వాళ్ళు నర్సరీ నుండి 7th క్లాస్ వరకు కూడా ఇదే ధోరణిలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్నట్లయితే ప్రతి పిల్లవాళ్ళు మొదటి నుంచి నాలెడ్జ్ పెరుగుతుంది. వాళ్ళలో ఒక మంచి మెమొరీ స్టోరేజ్ ఉంటుందని తెలియజేస్తున్నాము. మరొక అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. అందరికీ మరొకసారి నమస్కారం.